Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఒక షిప్ని సీజ్ చేయించారు. ఎందుకు సీజ్ చేశారు అనేది చాలా సింపుల్ టు అండర్స్టాండ్. అదేంటో చూసి ది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన తీసుకున్న ఈ అప్రోచ్, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో ఆయన తీసుకున్న అప్రోచ్ మీద నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంది. అదేంటో ఈ ఎపిసోడ్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, టు బిగిన్ విత్, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ అ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన వెళ్ళి కాకినాడ పోర్ట్లో 38,000 టన్స్తో రేషన్ రైస్ని ఇల్లీగల్గా ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక షిప్ కనిపిస్తే దాన్ని వాళ్ళు సీజ్ చేశారు. ఓకే, ఈ ఎంటైర్ వీడియో క్లిప్ని నాకు ఒక డెవలప్డ్ కంట్రీ లైక్ యుఎస్ఓ లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీలో ఉన్న అఫీషియల్స్ వాళ్ళు చూస్తే ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారు అని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే కింద మీద పడి పక్క నవ్వుకుంటారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే మన ఇండియా చుట్టూతా ఎన్నో వేల షిప్స్, లక్షల షిప్స్ తిరుగుతూ ఉంటాయి. అందులో ఒక షిప్లో ఇల్లీగల్గా గూడ్స్ దొరికాయని చెప్పి స్వయాన క్యాబినెట్ ర్యాంక్ని హోల్డ్ చేస్తున్న ఒక మినిస్టరు అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఒక వ్యక్తి వాళ్ళు వచ్చి ఆ షిప్ని సీజ్ చేశారు అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇంత లౌజీ అడ్మినిస్ట్రేషనా, ఇంత లేజీ అడ్మినిస్ట్రేషనా, ఇంత ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషనా అని చెప్పి వాళ్ళు కింద మీద పడి పక్క నవ్వుకుంటారని చెప్పి అనిపించింది. కానీ నేను దీనికి పవన్ కళ్యాణ్ గారిని తప్పట్ను. ఎందుకంటే జనాలకి ఈ రోజుల్లో డ్రామా కావాలి, మసాలా కావాలి. ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా చూడండి. సీజ్ ద షిప్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తే నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఈ డ్రామా క్రియేట్ చేయడంలో ఎంత ప్రెషర్కి గురయ్యారో అని నాకు అనిపిస్తుంది. అంటే మై రీడింగ్ ఇస్, ఇల్లీగల్గా ఒక షిప్పు గూడ్స్ని క్యారీ చేస్తా దొరికితే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అడ్డుపడుతుంది? ఆయన స్టేట్మెంట్ ఇస్తా అంటే ప్రపంచం మొత్తానికి ఈ ఇంటర్నెట్ జమాలో ఏం చెప్తున్నారు అంటే ఇల్లీగల్గా వెళ్ళే షిప్ని దాన్ని సీజ్ చేయకుండా ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఆయన లీడర్షిప్లో ఇల్లీగల్గా వెళ్ళే షిప్ని వాళ్ళు ఆ సీజ్ చేయకుండా ఆపిచ్చే ఫోర్సెస్ ఉంటాయి, దాన్ని అవి వచ్చినా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రపంచం మొత్తానికి పబ్లిసైజ్ చేసే ప్రెషర్లోకి ఆయన వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే నేను ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని తప్పట్ను అంటే ఇక్కడ జనాలకి అలాంటి కంటెంట్ కావాలి. వాళ్ళ లీడర్స్ కానీ వాళ్ళు ఇలాంటి కంటెంట్, ఇలాంటి మసాలా, ఇలాంటి డ్రామా క్రియేట్ చేయకపోతే వాళ్ళు పవర్ఫుల్ లీడర్స్గా కనిపించరేమో అని చెప్పేసి ఆయన ఆ ప్రెషర్లోకి వెళ్ళుంటారు. ఎంతమంది ప్రోటోకాల్ ఫాలో అవుతా, ఎంత హంగామా క్రియేట్ చేసుకుంటా, ఎంతమంది గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, వీళ్ళందరి టైం, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ మన కంట్రీలో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేనట్టుగా దాని మీదకి వెళ్ళి అంత అటెన్షన్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ హడావిడి చేస్తున్నారు అంటే ఎంత ప్రెషర్కి పవన్ కళ్యాణ్ గారు గురయ్యారు అనేది నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్టర్గా ఉండాల్సింది పోయి ఆయన ప్రెషర్లోకి సకం అయిపోవడం అనేది ఇట్స్ క్వైట్ షాకింగ్. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో, క్యాబినెట్ ర్యాంక్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటర్ఫీర్ కాకుండా ప్రొసీజర్స్ ఫాలో అయిపోయేలాగా ఒకవేళ ఆయన నోటీస్లోకి వస్తే సింగిల్ ఫోన్ కాల్తోనో లేకపోతే ఒక చిన్న లెటర్తోనో మొత్తం కేల్ కథమని చెప్పి చేయాల్సింది పోయి ఆ సినిమాటిక్ విజువల్స్, ఆ డైలాగ్స్, అక్కడికి వెళ్ళి అంత హంగామా క్రియేట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నామంటే ఫ్రెండ్స్ నాకు వచ్చిన కన్సర్న్ ఏంటి అంటే మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వట్లా, ఇంకా రాతి యుగంలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ మీద మనం డిపెండ్ అయ్యి వాటిని ఎఫిషియెంట్గా చేయాల్సింది పోయి మోర్ అండ్ ఈవెన్ మోర్ పబ్లిక్ మీద పర్సన్ డిపెండెంట్గా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా అక్కడ ఎవరుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యేలాగా మన సిస్టమ్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఎంటైర్ మిషనరీ డిపెండ్ అవుతుంది. అటువైపు వెళ్ళిపోతున్నాం, ఇది మోర్ రాతి యుగంలోకి వెళ్ళిపోతున్నాం అన్న కన్సర్న్స్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఆయన మినిస్ట్రీ రూరల్ అండ్ పంచాయత్ రాజ్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే ఆయన సివిల్ సప్లైస్లోకి ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంటర్ఫీర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కానీ ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ ప్రకారం ఆయన మినిస్ట్రీ దగ్గరే కదా ఆయన గిరిగీసుకొని ఉండేది, పక్క మినిస్ట్రీస్లో వేలు పెట్టరు కదా. మీరు అనొచ్చు విజయ్ సివిల్ సప్లైస్ ఆయన మినిస్ట్రీనే కదా, ఆయన పార్టీ మెంబరే కదా అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ ఐదర్ అంటే మనం ఏదో ఒకదానికి స్టిక్ ఆన్ అవ్వాలి. ఐదర్ నేను నా మినిస్ట్రీ మీద ఫోకస్ చేస్తాను అన్నదానే ఫిక్స్ అవ్వాలి, లేదా ఉన్నదంతా నా గవర్నమెంటే, మా గవర్నమెంట్ ఇదంతా, మేమంతా ఒకటే. సో పబ్లిక్ కన్సర్న్స్ బేస్లో నేను ఎక్కడికి వెళ్ళైనా ఆ కన్సర్న్స్ అడ్రస్ కాకపోతే నేను మొబిలైజ్ చేస్తాను అనే ఫిలాసఫీలోనే ఉండాలి. సో ఈయన అసలు ఏ థింకింగ్ని అడాప్ట్ చేసుకుంటున్నట్టు? సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఆయన ఇన్కన్సిస్టెన్సీ అనేది ఒకటే కాకుండా ఆయన ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నారు. సో మై క్వశ్చన్ టు పవన్ కళ్యాణ్ గారు ఇస్, సార్ మీరు ఈ ఎంటైర్ షిప్ని సీజ్ చేయించడానికి మీరు తీసుకున్న అప్రోచ్ ఆప్టిమలేనా? గవర్నమెంట్ టైం, పబ్లిక్ రిసోర్సెస్, పబ్లిక్ ఎనర్జీస్ అన్నీ మీరు ఎఫిషియెంట్గా యూజ్ చేశారా ఈ ఇన్సిడెంట్లో?
ఇంత హంగామా క్రియేట్ చేసి మీ పవర్ చూపించుకుంటారా, లేదా రియల్ పవర్ అనేది మీరు కనిపించకుండా ఆ షిప్ని ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ లోపలేసేయండి అన్నట్టుగా మీరు ఆ షిప్ని ఎక్కడికక్కడ సీజ్ చేయించేసి మీరు ఇంటర్ఫీర్ కాకుండా మీ అఫీషియల్స్తో పని చేయించేస్తే అది రియల్ పవరా? వాట్స్ యువర్ అప్రోచ్ సార్? హౌ ఈస్ దిస్ జస్టిఫైడ్? ఫ్రెండ్స్, నేను అడిగిన క్వశ్చన్ అండ్ నాకు వచ్చిన కన్సర్న్ మీరు వ్యాలిడ్ అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. లేదు విజయ్ నీకు ఇదంతా తెలీదు, మనకు కావాల్సింది డ్రామా, తన్నుకోవాలి, తిట్టుకోవాలి, తొడగొట్టాలి, డైలాగులు చెప్పాలి, విజువల్ సినిమాటిక్ క్లోజప్స్ కావాలి, స్లో మోషన్ వీడియోలు ఉండాలి, మనకు కావాల్సింది మన స్టేట్ డెవలప్మెంట్ కాదు, పబ్లిక్ మనీ పబ్లిక్ రిసోర్సెస్ ఎంత ఎఫిషియెంట్గా వెళ్తున్నాయి ఇదంతా కాదు, మనకి డ్రామా కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఈ సోదంతా మనకు కాదు అని చెప్పి మీరు అనుకుంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.